ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నేను చేస్తున్న వీడియోస్ మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ మనలో చాలామంది షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఒకవేళ మార్కెట్ పడిపోయినప్పుడు మనం చాలా భయపడుతున్నాం ఫ్రెండ్స్. అండ్ ఇలా కావడం వల్ల మనకి ఏంటంటే లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ వచ్చేసి అదే ఫ్రెండ్స్. అంటే మనం ఒకవేళ షేర్ మార్కెట్లో మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి స్టాక్స్ని. ఒకవేళ మనం మన చెక్ లిస్ట్ ప్రకారం సెలెక్ట్ చేసుకుంటే మార్కెట్ పడిపోయినప్పుడు మనం భయపడకుండా మరియు బాధపడకుండా ఒకవేళ మనకు కన్విక్షన్ మంచిగా ఉంటే మనం ఇంకా ఎక్కువ అక్యుములేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మనం లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేయాలంటే కొన్ని చెక్ లిస్ట్ పాయింట్స్ అనేవి మనకు తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. లేకుంటే ఏంటంటే మనం భయపడతాం. కాబట్టి ఈరోజు నేను చెక్ లిస్ట్ పాయింట్స్ చెప్తాను. ఈ పాయింట్స్ మీరు ఇట్లా ఒకవేళ ఫాలో అయితే మాత్రం లాంగ్ టర్మ్లో మీరు తప్పనిసరిగా వెల్త్ క్రియేట్ చేసుకుంటారు. ఎట్ ఏ సేమ్ టైం మీరు అందరికంటే కొంచెం లాజికల్గా థింక్ చేసి మీరు అందరికంటే కొంచెం డిఫరెంట్గా థింక్ చేయడం వల్ల మీరు వేరే వాళ్ళతో పోల్చుకుంటే మీకు చాలా ఎడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి ఒకటి చెప్తా ఫ్రెండ్స్. ఫస్ట్ క్వాలిటేటివ్ అనాలిసిస్, క్వాలిటేటివ్ డాటా. అంటే మనం ఇది ఎక్కడ మనకు కనిపించదు, కానీ మనం ఏంటంటే సెర్చ్ చేసి మనము తీసుకొని వాటి నుంచి మనం ఒక డాటాను తీసుకొని మనం ఇన్ఫర్ చేయాలి, మనం ఏ విధంగా తెలుసుకోవాలనేది. ఓకేనా. ఒకటి ఏంటంటే కంపెనీ హిస్టరీ, అంటే కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ బిజినెస్ ఏం చేస్తుంది, ప్రమోటర్స్ ఎవరు అనేది తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ప్రమోటర్స్ ఇంటిగ్రిటీ, ఒకవేళ మనకు ప్రమోటర్స్ వాళ్ళు మంచి వాళ్ళంతా హానెస్టా, లాయలా, అంటే మైనారిటీ షేర్ హోల్డర్స్ గురించి పట్టించుకుంటారా అది కూడా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ టైప్ ఆఫ్ బిజినెస్, ఒకవేళ మనకు ఆ కంపెనీ ఏం బిజినెస్ చేస్తుంది, వాళ్ళు ప్రమోటర్స్ ఎన్ని రోజుల నుంచి ఆ బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళు మంచి బిజినెస్ చేస్తున్నారా లేకుంటే వాళ్ళు మంచి ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నారా, అండ్ అది ఎఫ్ఎంసీజీయా లేకుంటే సిక్లికలా, ఐటీ అనా, ఫార్మానా. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చి గవర్నమెంట్ కంపెనీస్, ఒకవేళ మీరు గవర్నమెంట్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏంటంటే ఇవి గవర్నమెంట్ ఓన్డ్ అండ్ గవర్నమెంట్ ఆపరేటెడ్ కాబట్టి ఏంటంటే వీళ్ళకు ఆ కంపెనీలో వాళ్ళకి ఎక్కువ షేర్ హోల్డింగ్ ఉంటుంది, 51% కంటే ఎక్కువ ఉంటుంది. అలా కావడం వల్ల ఏంటంటే వీళ్ళు యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం లేకుంటే చేస్తారు. కాబట్టి ఇందులో చేసే వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి కొన్నిసార్లు వాళ్ళు అగ్రెసివ్ డిసిషన్ తీసుకొని కష్టపడతారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ప్రతి దానికి గవర్నమెంట్ నుంచి అప్రూవల్ తీసుకోవాలి కాబట్టి ఇది ఒక డిలేయింగ్ ప్రాసెస్. కాబట్టి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిగా ఉంటుందని లేదా అనేది చెప్తా ఫ్రెండ్స్. అంటే క్వాంటిటేటివ్ అంటే మనకు ఏదైనా సరే అగ్రిగేటర్ సైడ్లోకి వెళ్ళి మనం ఆ కంపెనీ యొక్క నెంబర్స్ చూసుకోవచ్చు. ఇది ఏంటంటే మనం డైరెక్ట్ మనం చూసుకోవచ్చు కాబట్టి ఇది నెంబర్స్ మనం చూసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనకి ఏముంటుందంటే ఆ కంపెనీ సేల్స్ ఎలా ఉన్నాయి, ప్రాఫిట్ ఎలా ఉంది, పెరుగుతుందా తగ్గుతుందా, అండ్ ఆర్ఓసి అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, అంటే వాళ్ళు ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఎంత రిటర్న్ జనరేట్ చేస్తున్నారు. అండ్ ఆర్ఓఈ అంటే వాళ్ళ సొంత డబ్బులతో ఎంత రిటర్న్ వస్తుంది. అండ్ ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్, ఒకవేళ కంపెనీ ఎన్ని షేర్లు ఇష్యూ చేసింది, ఒక్కొక్క షేర్కి ఎంత ఎర్న్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం కానీ ప్రతి క్వార్టర్ కానీ ఏదైనా సరే. అండ్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అంటే ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేది దాని ఎర్నింగ్తో పోలిస్తే వాటి యొక్క రేషియో ఎంత. ఇదేంటంటే ఒక రకమైన పే బ్యాక్ పీరియడ్. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అంటే పెగ్ రేషియో అంటే ఒకవేళ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియోను ఒకవేళ కంపెనీలో మార్కెట్లో దానికి అంత రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు దాని యాన్యువల్ గ్రోత్ రేట్తోని కంపేర్ చేస్తే అది కరెక్ట్, అది ఓవర్ వాల్యూడా, అండర్ వాల్యూడా లేకుంటే ప్రీమియమా అని తెలుస్తుంది ఫ్రెండ్స్. అండ్ మీడియం పీ, ఒకవేళ కంపెనీ మార్కెట్లో ట్రేడ్ అవుతున్నప్పుడు దాని ప్రీవియస్ ఒక 5 years కానీ 10 years కానీ లేకుంటే 2 years కానీ దాని ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో పోల్చుకుంటే అది ఇప్పుడు ఎక్కడ ట్రేడ్ అవుతుంది, ఒకవేళ అది దాని మీడియం పీ కంటే కింద ట్రేడ్ అవుతే మనం అలాంటప్పుడు మనం కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. అండ్ డెప్ టు ఈక్విటీ రేషియో అంటే ఒకవేళ కంపెనీ అప్పులు ఉంటే అప్పులు అనేది వాళ్ళ సొంత డబ్బులతో పోల్చుకుంటే ఎంత, అది లెస్ దాన్ 25% ఉంటే మంచిది. ఎందుకంటే ఎక్కువ ఉంటే ఏంటంటే కొన్నిసార్లు బిజినెస్ అనేది ఇంట్రెస్ట్ ఎక్కువ పేమెంట్ చేయాలి కాబట్టి వాళ్ళు అంత డిసిషన్ తీసుకోలేరు, ఎందుకంటే వేరే వాళ్ళ డబ్బులు ఉంటాయి కాబట్టి డిసిషన్ తీసుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి మనకు డెట్ టు ఈక్విటీ రేషియో ఎంత తక్కువ ఉంటే అంత మంచిది ఫ్రెండ్స్. అండ్ అసెట్ టర్న్ ఓవర్ రేషియో అంటే వాళ్ళు ఉన్న ఆ అసెట్స్ కానీ ఫిక్స్డ్ అసెట్స్ కానీ లేకుంటే ఐటీ అయితే వాళ్ళకు పేటెంట్స్ కానీ వాళ్ళు సేల్స్ ఎంత క్రియేట్ చేస్తున్నారు, ఎంత జనరేట్ చేస్తున్నారు వాళ్ళ యొక్క సొంత ఆస్తులతో పోల్చుకుంటే. కాబట్టి ఆ కంపెనీ ఆస్తులను పోల్చుకుంటే ఎంత క్రియేట్ చేస్తుంది, దానివల్ల ఏంటంటే ఆ కంపెనీ యొక్క ఎఫిషియన్సీ రేషియోస్ కానీ మేనేజ్మెంట్ ఎఫిషియెంట్గా అసెట్స్ని ఎలా యూజ్ చేస్తున్నారని తెలుస్తుంది ఫ్రెండ్స్. అండ్ స్ట్రాంగ్ హ్యాండ్స్, ఒకవేళ చాలామంది కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అందులో ఎవరెవరు ఇన్వెస్ట్మెంట్ చేశారు. స్ట్రాంగ్ హ్యాండ్స్ అంటే ప్రమోటర్స్ కానీ లేకుంటే ఎఫ్ఐఐస్ అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్, లేకుంటే డిఐఎస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అంటే మ్యూచువల్ ఫండ్ హౌసెస్, అండ్ లేకుంటే హెచ్ఎన్ఐస్ అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్, అంటే కొంతమంది హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఒకవేళ సపోజ్ రామ్దేవ్ అగర్వాల్ సార్ కానీ లేకుంటే ఆశిష్ కచోలియా కానీ విజయ్ కేడి కానీ లేకుంటే ఆర్కే దమాని సార్ కానీ వీళ్ళు కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి వీళ్ళు స్ట్రాంగ్ హ్యాండ్స్, అంటే వీళ్ళు షేర్ ప్రైస్ మూమెంట్ అనేది చేయగలరు వీళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్. అండ్
ప్లెడ్జింగ్, ఒకవేళ కంపెనీ ప్రమోటరు తన దగ్గర ఉన్న షేర్లను ఒకవేళ వేరే దగ్గర ఎక్కడైనా మార్గేజ్ పెట్టి డబ్బులు తీసుకుంటే దాన్ని ప్లెడ్జింగ్ అంటారు ఫ్రెండ్స్. కాబట్టి ఈ ప్లెడ్జింగ్ అనేది అతను పర్సనల్ రీజనా, లేకుంటే అతనికి ఏమన్నా ఒకవేళ అతనికి వేరే బిజినెస్ ఏమైనా ఉందా, ఒకవేళ వేరే బిజినెస్ ఉంటే ఇక్కడ నుంచి డబ్బులు తీసుకెళ్ళి అక్కడ డైవర్ట్ చేస్తున్నాడా ఆ ప్లెడ్జ్ చేసి. కాబట్టి ఏంటంటే అలా చేయడం వల్ల ఏంటంటే ఒక్కోసారి ఆ ప్రమోటరు ఒకవేళ మంచి పర్సన్ కాకుంటే, అంత హానెస్ట్ కాకుంటే మనకు తీసుకున్న అంటే ప్లెడ్జ్ పెట్టిన బ్యాంక్ అనేది ఓపెన్ మార్కెట్లో సెల్ చేస్తుంది. అలాంటప్పుడు మార్కెట్లో దాని షేర్ ప్రైస్ క్రాష్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రమోటర్ ప్లెడ్జింగ్ ఉన్న షేర్ వైపు కూడా వెళ్ళకపోవడమే మంచిది ఫ్రెండ్స్. అండ్ ఎస్ఎంఈ అంటే సింపుల్ మూవింగ్ యావరేజ్, అంటే మార్కెట్లో షేర్ ట్రేడ్ అయినప్పుడు ప్రతిరోజు దానికి క్లోజింగ్ ప్రైస్ ఉంటుంది. అలా క్లోజింగ్ ప్రైస్ అయినప్పుడు ఏంటంటే అలా 200 డే అలా క్లోజింగ్ అయినప్పుడు ఫస్ట్ డే సెకండ్ డే ఓకే డివైడ్ చేస్తే వచ్చేది థర్డ్ ప్రైస్ వస్తుంది. అదేంటంటే యావరేజ్ ఆఫ్ 2 ప్రైస్ అన్నట్టు. అలా 200 డేస్ మూవింగ్ అంటే 200 డేస్ మూవింగ్ యావరేజ్ చేస్తే మనకు ఈరోజు షేర్ ప్రైస్ ఎంత ఉందో 200 డే మూవింగ్ యావరేజ్ కంటే కింద ఉంటుందంటే అది బయింగ్ జోన్ అన్నట్టు. అదేంటంటే అది వాల్యూ బయింగ్ జోన్. కాబట్టి ఇలా వాల్యూ బయింగ్ జోన్లో మనం డిస్కౌంట్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. అండ్ మనం ఒకవేళ కంపెనీలో మనము పైన పాయింట్స్ అని టిక్ అనుకుంటే మనము అట్లీస్ట్ ఒక 2 to 3 వీడియోస్ అనేది యూట్యూబ్లో చూడాలి. చూస్తుందంటే మనకు కంపెనీ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ ఏంది, కంపెనీ ఏం బిజినెస్ చేస్తుంది, కంప్లీట్ ఒక ఐడియా ఉంటుంది. అలా కావడం వల్ల మనకి ఏంటంటే ఒకవేళ మార్కెట్లో దాని ప్రైస్ పడిపోయినా మనకేంటంటే మనం కొనే ముందే మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కాబట్టి మనం మంచిగా దాన్ని ఇంకా అక్యుములేట్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ యాన్యువల్ రిపోర్ట్స్ చదవాలి. యాన్యువల్ రిపోర్ట్స్ అంటే కంపెనీ అందులో దాని బిజినెస్ ఏంది, అది ఎక్స్పోర్టా లేకుంటే ఇంపోర్ట్ బిజినెసా, ట్రేడింగ్ బిజినెసా లేకుంటే కమ్యూనిటీ బిజినెసా, ఒకసారి చదివితే ఆ మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారు అంటే సిఇఓ కానీ సిఎఫ్ఓ కానీ లేకుంటే సిఎండి కానీ ఆ బిజినెస్ గురించి వాళ్ళ యొక్క స్ట్రెంగ్స్ గురించి ఏం చెప్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ క్రెడిట్ రేటింగ్స్, మనకు క్రెడిట్ రేటింగ్ ఇస్తుంది ప్రతి కంపెనీకి. వాళ్ళు రేటింగ్ ఏజెన్సీ నుంచి వాళ్ళు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఆ కంపెనీ వేరే దగ్గర లోన్ తీసుకోవాలంటే ఆ కంపెనీ యొక్క క్రెడిట్ రేటింగ్ ఉండాలి. ఆ క్రెడిట్ రేటింగ్ కోసం వాళ్ళంటే క్రిసిల్ కానీ ఇక్రా కానీ రేరా కానీ వీళ్ళు కంపెనీ అనాలిసిస్ చేసి వాళ్ళు రేటింగ్ ఇస్తారు. కాబట్టి ఈ రేటింగ్ అనేది మనకు ఎన్ఎస్సి సైట్లో కానీ లేకుంటే బిఎస్సి సైట్లో కానీ వాళ్ళు ఫైలింగ్ చేస్తారు. కాబట్టి మనం డైరెక్ట్ అకౌంట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకుంటే screener.inలో కూడా మనకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని చదువుతుందని మనకు ఆ కంపెనీ యొక్క బిజినెస్ ఏంది, అసలు దాని వర్క్ ఎలా ఉంటుంది, వాళ్ళకు ప్రాఫిట్ ఏ విధంగా వస్తుంది అని తెలుస్తుంది. ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే కాన్ఫిడెన్స్ ఎక్కువ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ప్రమోటర్ బోర్డ్స్ సాలరీ, మనం ఒకవేళ ఆ కంపెనీ అనేది ప్రమోటర్ ఆపరేటర్ ఎదుగుంటే అందులో వాళ్ళకు ఎంత శాలరీ వస్తుంది, ఒకవేళ వాళ్ళ యొక్క శాలరీ అనేది లాజికలా అంటే వాళ్ళ నెట్ ప్రాఫిట్ లాజికలా కాదా, ఒకవేళ లాజికల్ కాకుంటే ఒకసారి మనము ఆలోచించాలి ఫ్రెండ్స్. అండ్ ఇవన్నీ కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే మనం బై చేసుకుంటే వెళ్తుండాలి ఫ్రెండ్స్. అండ్ వెయిట్ ఫర్ టార్గెట్, మనకు దాన్ని బట్టి మన టార్గెట్ ప్రైస్ వెయిట్ చేసిన తర్వాత యాజ్ పర్ మన లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ దాన్ని బట్టి ఎగ్జిట్ అవ్వాలి ఫ్రెండ్స్. అండ్ ఫైనల్ చెప్తా ఫ్రెండ్స్, నాకు కన్క్లూజన్ అంటే మనకు చెక్ లిస్ట్లో ఇందులో ఎంత ఉండాలి ఏముండాలని చెప్తా ఫ్రెండ్స్. ఫస్ట్ థింగ్ ఫ్రెండ్స్ అంటే కంపెనీ హిస్టరీ, అసలు కంపెనీ బిజినెస్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీ అనేది అట్లీస్ట్ ఒక 15 years అనేది దానికి ఎక్స్పీరియన్స్ ఉండాలి బిజినెస్లో. అంటే ఆ కంపెనీ షేర్ మార్కెట్ లిస్ట్ అయింది ముఖ్యం కాదు, ఆ కంపెనీ షేర్ మార్కెట్ లిస్ట్ కాకుండా ముందు ఆ కంపెనీ ఎప్పుడు ఇన్కార్పొరేట్ అయింది, ఎప్పుడు ఇన్కార్పొరేట్ మనం ఈజీగా తెలుసుకోవచ్చు. కంపెనీ నేము స్పేస్ ఇన్కార్పొరేషన్ డేట్ అని సెర్చ్ చేసి మనకు ఆ కంపెనీ ఎప్పుడు ఇన్కార్పొరేట్ అని తెలుసుకుంటాం ఫ్రెండ్స్. కాబట్టి మనం ఆ కంపెనీ అట్లీస్ట్ 15 years ముందు ఇన్కార్పొరేట్ అయి ఉండాలి. అంటే ఈరోజు 2025 అనుకుంటే మనకి అట్లీస్ట్ 2010 కంటే ముందు అనేది ఆ కంపెనీ బిజినెస్ స్టార్ట్ చేసి ఉండాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అట్లీస్ట్ ఒక 15 years అనుకుంటే ఆ కంపెనీ అనేది ఎకానమీ బూమ్ సైకిల్లో కానీ లేకుంటే బర్స్ట్ సైకిల్లో కానీ, అంటే బియర్ మార్కెట్లో కానీ లేకుంటే బుల్ మార్కెట్లో కానీ ఆ కంపెనీ అనేది సస్టైన్ అయింది. అంటే ఎకానమిక్ కండిషన్స్ బాగలేనప్పుడు మంచిగానే ఉన్నది, ఎకానమిక్ కండిషన్స్ మంచిగా ఉన్నప్పుడు కూడా మంచిగానే ఉండదు. కాబట్టి ఇలా ఉంటే ఏమవుతుందంటే ఆ కంపెనీ యొక్క బిజినెస్ ఒక మేనేజ్మెంట్ అనేది ఆ ప్రమోటర్స్ వాళ్ళు చాలా స్ట్రాంగు, అంటే వాళ్ళు ఎటువంటి పరిస్థితులైన వాళ్ళు బిజినెస్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం కంపెనీకి మార్కెట్లో మంచి మోట్ ఉంది కాబట్టి ఇది ఇన్ని రోజులు ఎక్కువ సస్టైన్ అయిందని ఒక నమ్మకం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మార్కెట్ మనకు ఏదైనా సరే షేర్ మార్కెట్లు ఈ మధ్య చాలా వరకు అసలు ఐపీఓలు వస్తున్నాయి. కొన్ని కంపెనీస్ 10 years కాకముందే ఐపీఓకి వస్తున్నాయి. కాబట్టి మీరు ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ చేసినా డైరెక్ట్ లిస్టెడ్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసినా ఆ కంపెనీ అనేది అట్లీస్ట్ ఒక 15 years ముందు అది బిజినెస్ స్టార్ట్ చేసి ఉండాలి.
కాబట్టి నెక్స్ట్ టైం మీరు చేసినప్పుడు ఇది ఒక చెక్ లిస్ట్ పాయింట్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ అంటే ప్రమోటర్ ఇంటిగ్రిటీ. ఒకవేళ ప్రమోటర్స్ ఇంటిగ్రిటీ అంటే సపోజ్ మన వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, ఆ బిజినెస్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు వాళ్ళు ఏమన్నా మిస్టేక్లు చేసి ఉంటాయి. అంటే సపోజ్ ఏమన్నా స్పెక్యులేషన్ కానీ లేకుంటే ఏమన్నా మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ఫండ్స్ కానీ చేసినప్పుడు వాళ్ళకు యాజ్ పర్ సెబీ గైడ్లైన్స్ ప్రకారం, యాజ్ పర్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళకు కొన్నిసార్లు పెనాల్టీ పడుతుంటుంది. అలా పెనాల్టీ పడ్డప్పుడు అసలు ఆ పెనాల్టీ జస్టిఫైయబులా కాదా? ఒకవేళ పెనాల్టీ జస్టిఫైయబుల్ కాదనుకుంటే అలాంటప్పుడు ప్రమోటర్స్ యొక్క ఇంటిగ్రిటీ అనేది మంచిది కాదు ఫ్రెండ్స్. ఇది తెలుసుకోవడం చాలా ఈజీ. కంపెనీ పేరు డాష్ ప్రమోటర్ ఫ్రాడ్ అని కొట్టండి గూగుల్లో, సెర్చ్ చేసిన డైరెక్ట్ అందులో మనకు చాలా సెర్చ్ రిజల్ట్ వస్తాయి. అలా సెర్చ్ రిజల్ట్ వచ్చినప్పుడు ఆ టైం పీరియడ్లో వాళ్ళు ఎన్ఎస్సీలో కానీ బిఎస్సీలో కానీ ఫైలింగ్ చేస్తే అది ఫ్రాడ్ అని తేలితే మాత్రం అలాంటి కంపెనీ వైపు వెళ్ళకపోవడమే మంచిది ఫ్రెండ్స్. కాబట్టి ప్రమోటర్ ఇంటిగ్రిటీ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనము షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మనం ఓన్లీ మన షేర్ ప్రైస్ మూమెంట్ పైన మనం ప్రాఫిట్ వస్తుంది. కానీ ప్రమోటర్ పర్సన్కు అతనికి బిజినెస్లో అతను ఓనర్ ఉంటాడు, సేమ్ టైం అందులో ఎంప్లాయ్ ఉంటాడు. కాబట్టి అతను మనకంటే చాలా ఎక్కువ తెలుసు. కాబట్టి ఆ తెలిసిన పర్సన్ని ఫ్రాడ్ చేస్తే మనకు ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రమోటర్ ఫ్రాడ్ ఉంటే అలాంటి కంపెనీల వైపు వెళ్ళకపోవడం మంచిది ఫ్రెండ్స్. అండ్ టైప్ ఆఫ్ బిజినెస్, ఒకవేళ మనం కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఆ కంపెనీ యొక్క బిజినెస్ ఏం చేస్తుంది అసలు యాక్చువల్గా? అదేంటి, మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెసా, లేకుంటే సిక్లికల్ బిజినెసా, లేకుంటే ఐటీయా, ఫార్మానా? ఒకవేళ ఈ కంపెనీ ఐటీ ఫార్మా అనుకుంటే ఇది మనకు ఐటీ ఫార్మాలు మనకు ఏంటంటే మనకు ఎక్స్పోర్ట్ బిజినెస్, అంటే ఎక్కువ మనం డెవలప్డ్ కంట్రీస్ మనం డ్రగ్స్, మనకు ఫార్మర్స్, ఏపీఐస్ అంటే మెడిసిన్స్ మనం సప్లై చేసి ఎక్స్పోర్ట్ చేసి మనకు మనీ వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఒకవేళ వేరే కంట్రీ ఒక ఎకానమీ బాగాలేకుంటే మనం ఏం చేస్తాం, మనకు అది బిజినెస్ నడవదు. కాబట్టి ఇది ఏంటంటే వేరే కంట్రీ యొక్క ఎకానమీ పైన డిపెండెంట్. అంటే ఫార్మా, ఐటీ కూడా సేమ్, అది కూడా వేరే కంట్రీ యొక్క ఎకానమీ పైన డిపెండెంట్ అది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లో మనకు ఏషియన్ కంట్రీస్ చాలా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బులుగా ఉన్నాయి. కాబట్టి ఇవి వరల్డ్ వైడ్ కూడా చాలా వరకు టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేసే కంపెనీ ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అయితే మాత్రం చైనీస్ ప్లేయర్స్ నుంచి కానీ థాయిలాండ్ ప్లేయర్స్ నుంచి కానీ చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. అలా టఫ్ కాంపిటీషన్ అయినప్పుడు వీళ్ళకు వరల్డ్ వైడ్గా వీళ్ళ మార్కెట్ షేర్ ఎంత, ఒకవేళ మార్కెట్ షేర్ ఉంటే ఎంత ఉంది, ఈ మార్కెట్ షేర్ అనేది గ్రో అవుతుందా లేకుంటే తగ్గుతుందా? ఒకవేళ మార్కెట్ షేర్ గ్రో అవుతుందేమో ఓకే, నో ప్రాబ్లం, అంటే వీళ్ళు యాజ్ పర్ స్ట్రాటజీ ప్రకారం వెళ్తున్నారు, ప్లస్ వీళ్ళు ఇంటర్నేషనల్గా కంపెనీస్ని అక్వైర్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకు మార్కెట్ షేర్ అనేది గ్రో అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కానీ అలా కాకుండా ఒకవేళ మార్కెట్ షేర్ అనేది స్ట్రింక్ అయితే ఏంటంటే వాళ్ళకు బిజినెస్ కొన్ని రోజుల తర్వాత బిజినెస్ అనేది ఎక్కువ సస్టైన్ కాదు. కాబట్టి కొన్ని రోజుల తర్వాత మార్కెట్లో దాని విలువ పడిపోతుంది. కాబట్టి అది కంపెనీ అనేది ఎక్కువ లాంగ్ రన్లో వెల్త్ క్రియేట్ చేయడానికి చాలా తక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సిక్లికల్ అంటే మనం కమ్యూనిటీ బిజినెస్లు అంటే స్టీల్ కానీ లేకుంటే సిమెంట్ కానీ ఇవి ఏంటంటే సిక్లికల్, అంటే మన యొక్క ఎకానమీ పైన డిపెండెంట్. ఒకవేళ మనకు ఆ కంపెనీలో ఒకవేళ లోకల్గా మనం ఇండియాలో చేస్తే మాత్రం ఇండియన్ ఎకానమీ పైన డిపెండెంట్. అదే ఒకవేళ ఆ కంపెనీ ఇంటర్నేషనల్గా చేసినప్పుడు మాత్రం ఒకవేళ వరల్డ్ ఎకానమీ ఒకవేళ మంచిగా డెవలప్ అవుతుంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ కూడా మంచిగా డెవలప్ అవుతుంది. ఒకవేళ వరల్డ్ ఎకానమీ బాగాలేకుంటే అది మార్కెట్లో అది దాని షేర్ ప్రైస్ పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సిక్లికల్ అనేది కంప్లీట్ ఎకానమీ పైన డిపెండెంట్ ఫ్రెండ్స్. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా సేమ్ ఎకానమీ పైన డిపెండెంట్. అండ్ కొన్ని బిజినెస్ ఉంటాయి ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. ఇవేంటంటే మనము రెగ్యులర్ యూజ్ చేసేవి, అంటే కోల్గేట్ కానీ లేకుంటే కోల్గేట్ టూత్పేస్ట్ కానీ మామూలుగా మన సబ్బులు కానీ లేకుంటే ఆయిల్ కానీ ఇవేంటంటే ఇవి ఎకానమీతో సంబంధం లేదు. కాబట్టి ఇలాంటి బిజినెస్లు ఎప్పుడు కూడా సస్టైన్ అవుతుంది. ఎందుకంటే వీటి యొక్క అవసరం అనేది ప్రతి మనిషికి అవసరం ఉంటుంది. కాబట్టి వీటి యొక్క మార్కెట్ షేర్, ఇందులో ఉన్న ఈ బిజినెస్లో ఉన్న కంపెనీస్ వాటి యొక్క మార్కెట్ షేర్ ఎలా ఉంది, ఒకవేళ మార్కెట్ షేర్ అనేది కాన్స్టెంట్గా ఉందా లేకుంటే గ్రో అవుతుందా? కాన్స్టెంట్గా ఉన్నా గ్రో ఉన్నా నో ప్రాబ్లం. కానీ ఒకవేళ దాని మార్కెట్ షేర్ అనేది వేరే ఒక కొత్త ఎంట్రెంట్ వచ్చి దాని మార్కెట్ షేర్ను గ్రాబ్ చేస్తే మాత్రం ఆ ఎఫ్ఎంసీజీ కంపెనీ కూడా లాంగ్ రన్లో ఎక్కువ వెల్త్ క్రియేట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి మనకు లాంగ్ రన్లో వెల్త్ క్రియేట్ చేయాలంటే కంపెనీ బిజినెస్ మంచిగా ఉండి దాని యొక్క సేల్స్ పెరిగితేనే మనకు దాని యొక్క సేల్స్ పెరిగినట్టు విధంగానే ఆ బిజినెస్ విధంగానే మనకు షేర్ ప్రైస్ అనేది మూమెంట్ ఉంటుంది. కాబట్టి లాంగ్ రన్లో షేర్ ప్రైజు ఆ కంపెనీ యొక్క బిజినెస్ అనేది ఈ ప్యారలల్గా గ్రో అవుతాయి ఫ్రెండ్స్. కాబట్టి మనం సెలెక్ట్ చేస్తున్న కంపెనీ అనేది చాలా మంచి కంపెనీ ఉండాలి, దానికి మార్కెట్లో మంచి షేర్ ఉండాలి. అలా మార్కెట్లో మంచి షేర్ ఉంటే దానికి మంచిగా బిజినెస్ మోట్ ఉంది, అంటే దానికి స్ట్రెంత్ ఉంది. కాబట్టి అలాంటి బిజినెస్ ఇప్పుడు నడవకపోయినా కొన్ని రోజుల తర్వాత 1 year 2 year గ్యాప్ తర్వాత మళ్ళీ
బ్యాక్ టు ట్రాక్ వస్తాయి. కాబట్టి అలాంటి కంపెనీలో మంచి మోటు ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ అంటే గవర్నమెంట్ కంపెనీస్. ఇప్పుడు ఏంటంటే ప్రమోటర్ ఓన్డ్ లేకుంటే ప్రమోటర్ ఆపరేటర్ అంటే ప్రైవేట్ కంపెనీస్, అవి మనకు ప్రైవేటు పర్సన్స్ కాబట్టి వాళ్ళు తన బిజినెస్ను డెవలప్ చేసుకోవడానికి చాలా వరకు రిస్కులు కానీ లేకుంటే స్ట్రాటజీలు కానీ లేకుంటే వాళ్ళు క్యాపిటల్ ఎక్స్పాన్షన్ కానీ చేస్తారు. అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు లాంగ్ రన్లో వాళ్ళ కంపెనీ పెడుతుంది. అలాంటి మనలాంటి వాళ్ళు వాళ్ళ షేర్లు ఉంటే మన షేర్ ప్రైస్ కూడా పెడుతుంది. ఇది నార్మల్ ప్రాసెస్. కానీ సపోజ్ మనము పిఎస్యు అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అంటే గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీస్, అంటే గవర్నమెంట్ ఓన్డ్ అంటే 51% కంటే ఎక్కువ ఉంటుంది వాళ్ళ స్టేకు. కాబట్టి ఇందులో యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అందులో పాలసీలు ఉంటాయి. ఒకవేళ మనము ఏదైనా గవర్నమెంట్ కంపెనీ తీసుకున్నప్పుడు అందులో ఉండే హైయర్ మేనేజ్మెంట్ అంటే డైరెక్టర్ ఫైనాన్స్ కానీ లేకుంటే సిఎండి కానీ లేకుంటే డైరెక్టర్ ఎక్స్ప్లోరేషన్ కానీ ఎవరైనా సరే అందులో ఆ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ హెడ్ అనే అతను యాజ్ పర్ రిప్రజెంటేటివ్ దట్ మినిస్ట్రీ, ఆ మినిస్ట్రీకి అతను ఎంప్లాయీ. కాబట్టి ఎప్పుడైనా సరే ఎంప్లాయీ అతను ఎక్కువ రిస్క్ తీసుకోలేడు. ఎందుకంటే ఎంప్లాయీ ఎక్కువ రిస్క్ తీసుకుంటే ఒకవేళ ఫ్యూచర్లో అతనికి ఏమైనా ప్రాబ్లం వస్తుందని అతను ఎక్కువ రిస్క్ తీసుకోనికి ఇష్టపడాడు ఫ్రెండ్స్. కాబట్టి పిఎస్సిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం పిఎస్సిలు అనేది ఎక్కువ డివిడెండ్ అనేది ఇస్తుంటాయి. ఎందుకంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు డివిడెండ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దానివల్ల గవర్నమెంట్ కూడా వాళ్ళకు డివిడెండ్ వస్తుంది. దానివల్ల ఏంటంటే ఎక్కువ క్యాపిటల్ ఎక్స్పాన్షన్ అనేది అవైలబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. అలా కావడం వల్ల పిఎస్యు కంపెనీస్ ఎక్కువ డెవలప్ అనే గ్రోత్ అనేది చాలా తక్కువ గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే షేర్ ప్రైస్ కానీ లేకుంటే ఆ యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ వాళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ లేకుంటే వాళ్ళకు క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉండాలి, మాకు డివిడెండ్ కావాలంటే వాళ్ళు పిఎస్సిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కాబట్టి లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేయాలనుకుంటే మాత్రం పిఎస్సిలో కాకుండా నార్మల్గా మనకు ప్రైవేట్ పర్సన్స్ లేకుంటే ప్రమోటర్ ఓన్డ్ అండ్ ప్రమోటర్ ఆపరేటెడ్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిగా మనం లాంగ్ రన్లో వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మనము వెల్త్ క్రియేట్ చేయాలంటే పిఎస్సిలో ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడమే మంచిది ఫ్రెండ్స్. ఇవేంది ఫ్రెండ్స్ అంటే ఇవన్నీ క్వాలిటేటివ్ అనాలిసిస్. ఇవన్నీ అంటే మనము డాటాను చూసి ఇన్ఫర్ చేసుకుంటాము. ఇది క్వాలిటేటివ్ అనాలిసిస్. నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ అంటే క్వాంటిటేటివ్ అనాలిసిస్. క్వాంటిటేటివ్ అనాలిసిస్ అయితే ఇందులో నెంబర్స్ ఉంటాయి. ఈ నెంబర్స్ని బట్టి మనము చెప్తాం అసలు యాక్చువల్ బిజినెస్ ఎట్లా చేస్తుంది, దాని ప్రైస్ ఎలా ఉందని చెప్తాం. క్వాంటిటేటివ్లో మనకు ఏ అగ్రిగేటర్ సైడ్కి వెళ్ళినా అంటే స్క్రీన్ర్.in కానీ లేకుంటే మనీ కంట్రోల్ కానీ ట్రెండ్ లైన్ కానీ చాలా వరకు మనకి ఏంటంటే మనకు డైరెక్ట్ ఆ సైట్లోకి వెళ్ళి మనం ఆ కంపెనీ సెర్చ్ చేసి ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ అనేది తెలిసిపోతాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇందులో వచ్చేసి క్వాంటిటీలో వచ్చేసి బిజినెస్ అండ్ సేల్స్. బిజినెస్ అనేది సేల్స్ ప్రాఫిట్. ఒకవేళ ఒక కంపెనీ మనం బిజినెస్ చేస్తుందంటే ఆ కంపెనీ మనకు ఎవ్రీ 5 yearsకు దానికి ఒక సేల్స్ అంటే టాప్ లైన్ అనేది డబల్ కావాలి ఫ్రెండ్స్. అంటే దాని సేల్స్ అనేది గ్రో కావాలి. అంటే మనము క్వార్టర్ తీసుకుంటే మాత్రం ఈ రోజున్న అంటే ఈ క్వార్టర్కు ప్లస్ ప్రీవియస్ ఇయర్ సేమ్ క్వార్టర్కి మాత్రం గ్రోత్ అనేది ఉండాలి, సేల్స్ అనేది పెరగాలి. అలా లేకుంటే ఏంటంటే ఆ కంపెనీలో బిజినెస్లో మోటు లేదు, లేకుంటే ఎకనామిక్ సైకిల్లో దానికి ప్రాబ్లం ఉంది అని తెలుస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి 5 yearsకు దాని యొక్క సేల్స్ అనేది డబల్ కావాలి. అంటే మినిమం సిఏజిఆర్ ఎంత అంటే 14%తో గ్రో కావాలి. అలా గ్రో అయినప్పుడు ఏంటంటే లాంగ్ రన్లో మనకి అట్లీస్ట్ ఒక బిజినెస్ 14% ఉంటే మనకు షేర్ ప్రైస్ కూడా సేమ్ 14% లేకుంటే అంతకంటే ఒక 1 or 2% అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ప్రాఫిట్ కూడా సేమ్ మనకు సేల్స్ ఎలా గ్రో అవుతుందో, టాప్ లైన్ ఎలా గ్రో అవుతుందో ప్రాఫిట్ కూడా బాటమ్ లైన్ కూడా సేమ్ అదే విధంగా గ్రో కావాలి ఫ్రెండ్స్. ఒకవేళ బాటమ్ లైన్లో మనకు సేల్స్ కంటే ప్రాఫిట్ ఎక్కువ గ్రో అవుతుందంటే దానికి వేరే విధంగా ఉండొచ్చు. ఒకటి ఏంటంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి ఫైనాన్షియల్ లివరేజ్, ఒకటి ఏంటంటే ఆపరేటింగ్ లివరేజ్. ఒకవేళ దానికి ఫైనాన్షియల్ లివరేజ్ తీసుకునే కెపాసిటీ అంటే ఎక్కువ అప్పులు తీసుకుందంటే అప్పులకు తక్కువ ఖర్చు అయితే అప్పుడు కూడా ఎక్కువ సేల్స్ అనేది క్రియేట్ చేయడం వల్ల మనకు ఎక్కువ ప్రాఫిట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఆపరేటింగ్ లివరేజ్ అంటే ఒకవేళ ఆ కంపెనీ తన ఫిక్స్డ్ అసెట్స్ను మంచిగా ఎఫిషియెంట్గా మోర్ దెన్ 90% యూజ్ చేస్తే అప్పుడు కూడా దానికి సేల్స్ అనేది ప్రొడక్ట్స్ ఎక్కువ తయారై సేల్స్ అనేది ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి సేల్స్ కంటే ప్రాఫిట్ ఎక్కువ ఉందంటే దానికి బిజినెస్ నుంచి వస్తుందా లేకుంటే దాని యొక్క వేరే ఏమైనా అసెట్స్ అమ్ముతుర్రా అది కూడా తెలుసుకుంటే, అదర్ ఇన్కమ్ ఉందా అని తెలుసుకుంటే, అదర్ ఇన్కమ్ లేకుంటే ఆ కంపెనీ అనేది మంచిదే ఫ్రెండ్స్. కాబట్టి అలాంటి కంపెనీస్ మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని స్టడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఆర్ఓసిఈ అండ్ ఆర్ఓఈ అండ్ ఈపీఎస్, పిఈ అండ్ పెగ్ రేషియో అండ్ మీడియం పిఈ. ఆర్ఓసిఈ అంటే ఏంటి ఫ్రెండ్స్ అంటే మనకు రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే మనకు ఎబిట్ డివైడ్ బై డెప్ట్ ప్లస్ ఈక్విటీ.
ఇక్కడ చెప్తున్నా ఫ్రెండ్స్, అంటే ఎబిట్ అంటే ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ డివైడ్ బై డెప్ట్ అండ్ ఈక్విటీ, అంటే అప్పులు ప్లస్ వాళ్ళ సొంత డబ్బులు. ఇదేంటంటే ఈ రేషియో అనేది ఇదంటే 15% కంటే ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్. ఇలా 15% కంటే ఎక్కువ ఉంటుందంటే ఆ కంపెనీ తన తన అమౌంట్ అనేది తన క్యాపిటల్ మంచిగా యూజ్ చేసుకుంటున్నాడు. అండ్ ఆర్ఓఈ అంటే నెట్ ప్రాఫిట్ డివైడ్ బై ఈక్విటీ, అంటే సొంత డబ్బులు. అది కూడా 15% కంటే ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే 15% ఎక్కువ ఉంటుందంటే వాళ్ళు కూడా సొంత డబ్బులు కూడా వాళ్ళు ఎక్కువ మంచిగా రిటర్న్ చేస్తున్నారు. కాబట్టి మార్కెట్లో మినిమం 12% అనేది ఇండెక్స్ ఫండ్లో పెట్టినా వస్తుంది. కాబట్టి షేర్లో పెడితే మాత్రం అట్లీస్ట్ మనకు 15% అనేది రిటర్న్ రావాలి. 15% రిటర్న్ రావాలంటే ఆ కంపెనీ 15% కంటే ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసి మనకు దాని యొక్క రిటర్న్ అనేది ఈక్వలెంట్గా మనకు షేర్ ప్రైస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి మనకు షేర్ ప్రైస్ రిఫ్లెక్ట్ కావాలంటే దాన్ని ఫస్ట్ దాని బిజినెస్లో అది రిఫ్లెక్ట్ కావాలి. అండ్ ఈపీఎస్ ఫ్రెండ్స్, ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్, అంటే మనకు నెట్ ప్రాఫిట్ ఎంత ఉందో ఆ నెట్ ప్రాఫిట్ డివైడ్ బై మనకు నెంబర్ ఆఫ్ షేర్స్ ఇష్యూడ్. కాబట్టి అప్పుడు ఏంటంటే ప్రతి షేర్కు అది ఎంత ఎర్న్ చేస్తుంది అని తెలుస్తుంది. ఒకవేళ ఈ ఈపీఎస్ కూడా ప్రతి ఇయర్ పెరుగుకుంటూ పోయిందనుకో అది కూడా మంచి ఇండికేటర్, అంటే మనకు కంపెనీ అనేది సేల్స్ అనేది గ్రో అవుతుంది ఫ్రెండ్స్. అండ్ పీ/ఈ అంటే షేర్ ప్రైస్ డివైడ్ బై దాని ఈపీఎస్, ఎర్నింగ్ పర్ షేర్. ఇలా ఏంటంటే ఇది పీ/ఈ అనేది పేబ్యాక్ పీరియడ్ ఒక రకంగా. కాబట్టి మనం ఒకవేళ కంపెనీ ఒక షేర్ ప్రైస్ అనేది 100 రూపాయలు ఉంటే ఆ కంపెనీ ఒకవేళ 10 రూపాయలు ఎర్న్ చేస్తే దాని పీ/ఈ ఏమిటంటే ఫ్రెండ్స్ అంటే 100 డివైడ్ బై 10, అంటే దాని పీ/ఈ ఎంత 10. కాబట్టి 10 అనేది దాని పీ/ఈ, అంటే దాని ప్రైస్ అనేది దాని ఎర్నింగ్స్ కంటే 10 టైమ్స్ అనేది ఎక్కువ ఉంది. కాబట్టి ఒకవేళ మనకు ఆ ప్రైస్ అనేది మనకు మొత్తం మనం పెట్టిన అమౌంట్ బ్యాక్ రావాలంటే అట్లీస్ట్ ఒక 10 years అయితే దాని ఈపీఎస్ అనేది 100 అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ పెగ్ రేషియో అంటే ఏంటంటే మనకు ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో డివైడ్ బై యాన్యువల్ గ్రోత్ రేట్. మనము పీ/ఈ సపోజ్ మనము ఇంతకుముందు చెప్పినట్టు 10 అనుకుంటే ఒకవేళ దానికి పీ/ఈ అంటే ఏంటంటే ఆ కంపెనీకి మార్కెట్లో అంత రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే ఒకవేళ కంపెనీ అనేది సేమ్ 10% గ్రో అయిందనుకో అప్పుడు ఏమవుతుంది 10 డివైడ్ బై 10 అంటే ఏమవుతుంది 1 అవుతుంది. అంటే ఆ కంపెనీకి మార్కెట్లో ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో ఆ కంపెనీ కూడా అలా గ్రో అవుతుంది. అలాంటప్పుడు ఆ కంపెనీ అనేది మంచి గ్రోత్ ప్రాజెక్ట్లో ఉన్నట్టు. కాబట్టి ఇది కూడా పెగ్ రేషియో కూడా లెస్ దెన్ 1.5 ఉంటే చాలా మంచిది ఫ్రెండ్స్. అండ్ ఏం ఫ్రెండ్స్ అంటే ఇండస్ట్రీ పీఈ. మనము పీఈ మనకు ప్రతి ఇండస్ట్రీకి ఒక పీఈ ఉంటుంది, అంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఉంటుంది. కాబట్టి మనకు ఇండస్ట్రీ పీఈ కంటే మనం అనుకున్న మన కంపెనీ యొక్క పీఈ అనేది ఆ ఇండస్ట్రీ పీఈ కంటే తక్కువ ఉంటే అది కూడా మంచి అంటే పాజిటివ్ పాయింట్, మనం అది కన్సిడర్ చేసుకోవచ్చు కొనుక్కోవాలనుకుంటే. అంటే ఇంకో పేరెంట్స్ ఏంటంటే మీడియం పీఈ అంటే ఆ కంపెనీ ఒక లాస్ట్ 5-6 yearsలో ఎంత పీఈతోని ట్రేడ్ అయ్యింది, ఒకటి అన్ని యావరేజ్గా ఎంత ఉంది దాని పీఈ, అది మీడియం పీఈ. కాబట్టి ఆ మీడియం పీఈ కంటే మనం ఆ సెలెక్ట్ చేసుకున్న స్టాక్ అనేది అక్కడనే ఉంటే దాని కింద ఉంటే అది మంచి బయింగ్ పాయింట్. కాబట్టి మనము పీఈ చూసినప్పుడు మీడియం పీఈ ప్లస్ దానికి ఇండస్ట్రీ పీఈ అండ్ దాని పీఈ చూసుకుంటే ఈ కండిషన్స్ అనేది దాని బిలో, అంటే నడుస్తున్న పీఈ మీడియం పీఈ కంటే తక్కువ ఉండాలి, దాని ఇండస్ట్రీ పీఈ కంటే తక్కువ ఉంటే అది కూడా మంచి కన్సిడరబుల్ పాయింట్ అంటే మనం కూడా అది కూడా ఎంట్రీ పాయింట్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇంతవరకు మీరు వీడియో చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఈ కాన్సెప్ట్ మంచిగా అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు నేను డెట్ టు ఈక్విటీ రేషియో చెప్తా ఫ్రెండ్స్. డెట్ టు ఈక్విటీ రేషియో, అసెట్ టర్నోవర్ రేషియో అండ్ స్ట్రాంగ్ హ్యాండ్స్, వీక్ హ్యాండ్స్, ప్లెడ్జింగ్ అంటే ప్రమోటర్ వాళ్ళ షేర్లను ప్లెడ్జ్ చేస్తారు, అంటే వేరే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర కానీ లేకుంటే బ్యాంకుల దగ్గర పెడతారు ఫ్రెండ్స్. ఇంకో డెట్ టు ఈక్విటీ రేషియో అంటే ఒకవేళ వాళ్ళు బిజినెస్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు వాళ్ళకు డబ్బులు అవసరం వస్తాయి, ఎందుకంటే వర్కింగ్ క్యాపిటల్ కోసం. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు అప్పులు తీసుకుంటారు, షార్ట్ టర్మ్ కోసం కానీ లాంగ్ టర్మ్ కోసం కానీ. అలా మనకు టోటల్ అప్పులు ఎన్ని ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు మనకు వాళ్ళ సొంత డబ్బులతో పోల్చుకుంటాయి. కాబట్టి ఏంటంటే టోటల్ డెబ్ట్స్ అంటే షార్ట్ టర్మ్ ప్లస్ లాంగ్ టర్మ్ డివైడ్ బై టోటల్ ఈక్విటీ అంటే వాళ్ళ సొంత డబ్బులు. కాబట్టి ఇది ఏంటంటే ఎప్పుడు డెట్ టు ఈక్విటీ రేషియో అనేది లెస్ దెన్ 0.25 అంటే 25% కంటే ఎక్కువ తీసుకోవద్దు ఫ్రెండ్స్. ఒకవేళ డెబ్ట్స్ ఎక్కువ ఉంటే ఏమైతుందంటే వాళ్ళు బిజినెస్ చేసినప్పుడు డెట్స్ అనేది డెఫినెట్గా వాళ్ళు ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాలి. కాబట్టి ఎక్కువ అప్పులు ఉంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పోతుంది. అలాంటప్పుడు ఏంటంటే కంపెనీ ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళ కోసం కాకుండా ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కోసం పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అప్పులు ఎంత తక్కువ ఉంటే మనకు అంత మంచిది ఫ్రెండ్స్. ఒకవేళ కంపెనీ దగ్గర ఫైనాన్షియల్ లివరేజ్ కెపాసిటీ ఉంటే తీసుకోవచ్చు, కానీ అది కూడా లిమిట్లో ఉండాలి. ఎందుకంటే ఒకవేళ
ఎకనామిక్ సైకిల్లో కొన్నిసార్లు వాళ్ళు అనుకున్న లాజిక్ ప్రకారం పోకుంటే అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మనకు చూసే ఉంటారు చాలా వరకు ఏంటంటే మనకు బిగ్ బజార్ ఏంటంటే మనకు అది అప్పులు తీసుకోవడం వల్ల వాళ్ళు కోవిడ్ టైంలో బిజినెస్ నడవకుంటే ఏమైంది, లాస్ట్కు ఆ కంపెనీ లాస్ట్కు రిలయన్స్కు అమ్మాలనుకున్న మధ్యలో ఏంటంటే మనకు అమెజాన్ పర్సన్ వచ్చి వాళ్ళకు కూడా ఆ కంపెనీలో వాళ్ళకు షేర్ హోల్డర్స్ కాబట్టి వాళ్ళు మేము కొంటామని ఆ కంపెనీ అసలు డీల్ క్లోజ్ కానియాలి. కాబట్టి అప్పులు ఎంత తక్కువ ఉంటే మనకు అంత మంచిది, ఓకేనా. కాబట్టి అప్పులు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. కాబట్టి అప్పులు లేని కంపెనీలు చూసుకుంటే మనకు ఎక్కువ లాంగ్ టర్మ్లో మనకు కంపెనీ గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఉన్న 0.25% కంటే 0.25 కంటే తక్కువ ఉండాలి, అంటే 25% కంటే తక్కువ ఉండాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏం ఫ్రెండ్స్ అంటే అసెట్ టర్నోవర్ రేషియో అంటే ఇది మనకు ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఏ విధంగా యూజ్ చేస్తుంది, అలా వాళ్ళకున్న అసెట్స్ అంటే వాళ్ళకున్న ఐటమ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కానీ లేకుంటే వాళ్ళకున్న ఐటీ, ఒకవేళ సర్వీస్ కంపెనీ అయితే ఐటీ సర్వీసెస్, ఐటీ పేటెంట్స్ కానీ ఇలా యూజ్ చేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఆ కంపెనీ యొక్క సేల్స్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఆ కంపెనీ యొక్క అసెట్స్తో పోల్చుకుంటే ఎన్ని రెట్లు. కాబట్టి టోటల్ సేల్స్ అంటే ఇయర్లీ సేల్స్ డివైడ్ బై యావరేజ్ అసెట్స్. కాబట్టి ఇది ఏంటంటే మోర్ దెన్ 1 ఉంటే వాళ్ళు అంత మంచిది. దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళు చేసిన డబ్బుల కంటే వాళ్ళు సేల్స్ ఎంత క్రియేట్ చేస్తుంటారు. సపోజ్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 1 lakh ఉంది ఫ్రెండ్స్. 1 lakh ఉన్నప్పుడు నేను ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ లేకుంటే ఏదైనా బిజినెస్ చేసినప్పుడు సపోజ్ నేను సేల్స్ 2 lakhs అనేది జనరేషన్ అనుకో, అప్పుడు ఏమవుతుంది, నా సేల్స్ ఎంత, మొత్తం రెవెన్యూ ఎంత క్రియేట్ చేసిన 2 lakhs అనేది క్రియేట్ చేసిన, కానీ నేను పెట్టిన అమౌంట్ ఎంత 1 lakh. అంటే నేను ఏంటంటే నా దగ్గర ఉన్న ఆ క్యాపిటల్ అనేది ఎన్నిసార్లు రొటేట్ చేసిన, అంటే నేను నా దగ్గర ఉన్న 1 lakhని 2 times చేసిన దాని సేల్స్ని. కాబట్టి నాది సేల్స్ డివైడ్ బై అసెట్స్ అంటే ఎంత వస్తుంది, 2 lakhs డివైడ్ బై 1 lakh అంటే 2 వస్తుంది. అంటే 1 lakh ను 2 lakhs అనేది దాన్ని సేల్స్ చేసిన. కాబట్టి మోర్ దెన్ 1 ఉంటే వాళ్ళు వాళ్ళ యొక్క అసెట్స్ను అంటే వాళ్ళ యొక్క ఫెసిలిటీస్ను, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని కానీ లేకుంటే ఐటీ పేటెంట్స్ కానీ వాళ్ళు మంచిగా యూజ్ చేసుకుంటున్నట్టు. కాబట్టి మోర్ దెన్ 1 ఉంటే చాలా మంచిది ఫ్రెండ్స్. కాబట్టి అసెట్ టర్నోవర్ రేషియో మోర్ దెన్ 1 ఉంటే అది మంచి కంపెనీ. కాబట్టి అలాంటి కంపెనీ మనం స్టడీ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏం ఫ్రెండ్స్ అంటే మనకు స్ట్రాంగ్ హ్యాండ్స్ వీక్ హ్యాండ్స్. మనకు కంపెనీ ప్రైవేటు అంటే ప్రమోటర్ ఓన్డ్ అండ్ ప్రమోటర్ ఆపరేటెడ్ కంపెనీస్ అయితే మనకు ఆ కంపెనీలో మనకు ఇది చాలా ఈజీ చేసుకోవచ్చు అని నేను చెప్పే పాయింట్లన్నీ స్క్రీన్ డాటాలో చూసుకోవచ్చు. ఇన్వెస్టర్స్ కాలంకి వెళ్ళి అందులో షేర్ హోల్డర్స్ ఎవరెవరు, ప్రమోటర్స్ ఉంటారు, ప్రమోటరు అండ్ హెచ్ఎన్ఐస్ అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్, అండ్ డిఐఎస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అంటే మ్యూచువల్ ఫండ్ హౌసెస్, ఎఫ్ఐఎస్ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అంటే వేరే కంట్రీ నుంచి వచ్చి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కాబట్టి మనకి ఏంటంటే వీళ్ళందరూ ప్రమోటర్ కానీ హెచ్ఎన్ఐస్ కానీ ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ అని వీళ్ళు చాలా లాజికల్, వీళ్ళ కంపెనీ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, బిజినెస్ అనేది వీళ్ళకి అంతగా ఐడియా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే స్ట్రాంగ్ హ్యాండ్స్. అండ్ ప్రమోటర్, ఒకవేళ ఆ కంపెనీ ప్రమోటర్ ఓన్డ్ అండ్ ప్రమోటర్ ఆపరేటెడ్ అయితే ఆ కంపెనీలో ప్రమోటర్ స్టేక్ ఎంత ఉంది అంటే ఎంత హోల్డ్ చేస్తున్నాడు, సపోజ్ 30, 40, 50 అలా ఒకవేళ ఉంటే, ఒకవేళ ఆ కంపెనీలో ప్రమోటర్ హోల్డింగ్ అనేది మినిమం 40% కంటే ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్. ఒకవేళ మినిమం 40% కంటే తక్కువ ఉంటుంది అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది వేరే వాళ్ళ దగ్గర ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఆ కంపెనీలో ఏమైనా ప్రాబ్లం ఇట్లా అయితే మాత్రం చాలామంది ఇన్వెస్టర్స్ ఆ షేర్లు అమ్మేయడానికి ట్రై చేస్తారు. కాబట్టి అలాంటప్పుడు కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేది బ్లడ్ బాత్ అవుతుంది. అంటే కంపెనీలో అసలు ఆ షేర్ ప్రైస్ ఒకసారి మనం అమ్మనికి పెడితే అమ్మనికి పోదు. కాబట్టి మనం ఏంటంటే కంపెనీలో ప్రమోటర్ హోల్డింగ్ మోర్ దెన్ 40% మినిమం ఉండాలి. ఎంత ఎక్కువ ఉంటే మనకు అంత మంచిది. అండ్ స్ట్రాంగ్ హ్యాండ్స్ అంటే ఎవరెవరు ఫ్రెండ్స్ అంటే ప్రమోటరు, డిఐఎస్, ఎఫ్ఐఎస్, హెచ్ఎన్ఐస్ వీళ్ళందరి హోల్డింగ్ కలిపి మినిమం 70% కంటే ఎక్కువ ఉండాలి. ఒకవేళ 70% కంటే ఎక్కువ ఉంటే రిమైనింగ్ 30% ఎవరి దగ్గర ఉంది, రిటైల్ పబ్లిక్ దగ్గర ఉంది, అంటే మనలాంటి ఇన్వెస్టర్స్ దగ్గర ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే ప్రమోటర్ హోల్డింగు ఎఫ్ఐఎస్, డిఐఎస్ ఎక్కువ ఉంటుందంటే నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది ఫ్లోటింగ్లో తక్కువ ఉంటాయి. అలా కావడం వల్ల నెంబర్ ఆఫ్ షేర్స్ ఫ్లోటింగ్ తక్కువ ఉండడం వల్ల ఏంటంటే స్పెక్యులేషన్ కానీ లేకుంటే ఏమైనా బ్యాడ్ న్యూస్ కానీ లేకుంటే గుడ్ న్యూస్ కానీ అయినప్పుడు ఆ షేర్ ప్రైస్ అనేది పెరగడం కానీ తగ్గడం కానీ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మీ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు స్ట్రాంగ్ హ్యాండ్స్ అనేది
70% ఎక్కువ ఉండాలి. అండ్ వీక్ హ్యాండ్స్ అంటే రిటైల్ పబ్లిక్ వాళ్ళు 30% కంటే తక్కువ ఉండాలి. 30% కంటే ఎక్కువ ఉంటే ఆ కంపెనీ పాజిటివ్ వచ్చినా నెగిటివ్ న్యూస్ వచ్చినా దాని షేర్ ప్రైస్ అనేది ఎక్కువ ర్యాండమ్గా పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. రీసెంట్గా ఏంటంటే మనకు కొన్ని కంపెనీలు బ్యాడ్ న్యూస్ అని ముందే తెలుస్తుంది. చాలా వరకు ఏంటంటే రిటైల్ పబ్లిక్ ఏం చేస్తారంటే అరే కంపెనీ ఫండమెంటల్ చాలా మంచిగా ఉంది, చాలా మంచి కంపెనీ అని మనం స్ట్రాంగ్ హ్యాండ్స్ ఆఫ్ లోడ్ చేసిన మనం లోడింగ్ చేసుకుంటాం, అంటే కొనుక్కుంటాం. ఇలా కొనుక్కోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్స్ అంటే లాస్ట్కు అందరూ షేర్లు రిటైల్ పబ్లిక్ వాళ్ళు ఫుల్ చేసుకొడతారు. అలా కావడం వల్ల ఏంటంటే మనకు క్యాపిటల్ మొత్తం లాస్ అవుతుంది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఏంటంటే మనకు ఎస్ బ్యాంక్ కానీ లేకుంటే ఫ్యూచర్ రిటైల్ కానీ, ఇంతకుముందు ఫ్యూచర్ రిటైల్ కానీ ఏంటంటే ప్రమోటర్ సరిగ్గా లేకుంటే ఏమవుతుందంటే చాలామంది స్ట్రాంగ్ హ్యాండ్స్ అమ్మేస్తారు. ఆ స్ట్రాంగ్ హ్యాండ్స్ అమ్మేయడం వల్ల వీక్ హ్యాండ్స్ పట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ షేర్ ప్రైస్ అనేది ఎప్పుడు పెరగదు. ఏంటంటే సింపుల్ ఏంటంటే ఎస్ బ్యాంక్ కానీ లేకుంటే ఫ్యూచర్ రిటైల్ అయితే ఇప్పుడు డీలిస్ట్ అయిపోయి అని మనకు ట్రేడ్ అవుతుందో లేదు నాకు తెలియదు, నేను చూసాను ఈ మధ్య. అండ్ ఎస్ బ్యాంక్ అయితే 300 రూపీస్ ఉన్న షేర్ 20 రూపీస్ దగ్గర పడిపోయింది. కాబట్టి ప్రమోటర్స్ అనేవాళ్ళు అంటే కంపెనీ ఆపరేషన్లో హానెస్ట్ స్ట్రాంగ్గా ఉండాలి, లేకుంటే కంపెనీ షేర్ ప్రైస్లో స్పెక్యులేషన్ జరిగే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏం ఫ్రెండ్స్ అంటే ప్లెడ్జింగ్ అంటే కొంతమంది మనకు ప్రమోటర్స్ వాళ్ళ పర్సనల్ అవసరాల కోసం వాళ్ళు షేర్లు ఒక బ్యాంక్ దగ్గర కానీ లేకుంటే వేరే ఎన్బిఎఫ్సి దగ్గర వాళ్ళు ప్లెడ్జ్ చేసుకుంటారు. అలా ప్లెడ్జ్ చేసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు సొంతంగా అవసరాల కోసం యూజ్ చేసుకుంటే మంచిదే. కానీ ఒకవేళ వాళ్ళు మిస్యూజ్ చేసుకొని అంటే వాళ్ళు ఈ కంపెనీలో స్టేక్ ఉంది కానీ వాళ్ళు వేరే కంపెనీలు కూడా వాళ్ళ సొంత కంపెనీ ఉంది. అలాంటప్పుడు ఏంటంటే సొంతం కంపెనీ ఉన్నప్పుడు ప్రమోటర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో అతనికి ఉన్నప్పుడు అతని సొంత కంపెనీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. అలాంటప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్గా అతని స్టేక్ ఉన్న ఒరిజినల్ ఫస్ట్ కంపెనీకి అంత ఇంట్రెస్ట్ చూపించాడు. అలాంటప్పుడు కొన్నిసార్లు ఆ ప్రమోటర్ పైన ఏమైనా బ్యాడ్ న్యూస్ వస్తే ఆ కంపెనీ యొక్క షేర్ అనేది పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రమోటర్ ప్లెడ్జింగ్ అనేది ఉండకూడదు. ఒకవేళ ఉంటే అలాంటి స్టాక్ వైపు దూరంగా ఉండాలి ఫ్రెండ్స్. సింపుల్గా ఏంటంటే వేదాంత అనిల్ సార్ చాలా అతని దగ్గర ఉన్న స్టాక్ మొత్తం 100% ప్లెడ్జింగ్ పెట్టాడు. కానీ వేదాంత అనేది మంచి ప్రాఫిట్ జనరేటింగ్ కంపెనీ కాబట్టి అతను సార్ ఏం చేస్తాడంటే ఎక్కువ డివిడెండ్ రూపంలో తీసుకుంటాడు. డివిడెండ్ రూపంలో తీసుకుని అతను ఆ షేర్లను అన్ప్లెడ్జ్ చేసుకుంటూ వెళ్తాడు. ఇది ఏంటంటే ఆ సార్ యొక్క స్ట్రాటజీ ఫ్రెండ్స్. కాబట్టి ఏమైనప్పటికీ ప్లెడ్జ్ ఉన్న షేర్ వైపు వెళ్ళకపోవడం మంచిది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఏంటంటే మూవింగ్ యావరేజ్. సింపుల్ 200 MA షేర్ ప్రైస్. మూవింగ్ యావరేజ్ అంటే ఇప్పుడు చెప్తా ఫ్రెండ్స్. మూవింగ్ యావరేజ్ అంటే మామూలుగా మనకు ప్రతి షేర్ అనేది మార్కెట్ ట్రేడ్ అవుతుంది కాబట్టి దానికి ప్రతిరోజు దానికి క్లోజింగ్ ప్రైస్ ఉంటుంది ఫ్రెండ్స్. అలా క్లోజింగ్ ప్రైస్లో X1 X2 అలా డైలీ అలా అయినప్పుడు అలా XN అంటే ఇంకా ప్రతిరోజు దానికి ట్రేడ్ అవుతుంది కాబట్టి అవి షేర్ ప్రైస్ ఫ్రెండ్స్. మూవింగ్ యావరేజ్ అంటే మనకు ఫస్ట్ సెకండ్ దానికి మూవింగ్ యావరేజ్ ఏంది X1 + X2 / 2 ఇది మూవింగ్ యావరేజ్. ఇది X1 అలా ప్రతి షేర్కు అట్లా నెక్స్ట్ షేర్తో యాడ్ చేసి డివైడ్ చేసి వచ్చేది మూవింగ్ యావరేజ్. ఈ మూవింగ్ యావరేజ్ అనేది మనం ఒకవేళ టైంతో పాటు ఆ మూవింగ్ యావరేజ్ ప్రైస్ను మనము గీసినప్పుడు ఏమొస్తుందంటే చాలా స్మూత్ కర్వ్ వస్తుంది. అనేది వస్తుంది ఫ్రెండ్స్. చాలా స్మూత్ కర్వ్ అనేది వస్తుంది. ఇది చాలా స్మూత్ ఉంటుంది. అదే స్టాక్ ప్రైస్ అనేది ర్యాండమ్గా ఉంటుంది. అంటే చాలా మూమెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ స్పైక్లు ఎక్కువ ఉంటాయి. ఇలా స్పైక్లు ఉన్నప్పుడు ఏంటంటే మనము ఎప్పుడైనా సరే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఒక 200 మూవింగ్ యావరేజ్ ప్రైస్ కింద ఉంటుందంటే అది మంచి బయింగ్ జోన్. 200 మూవింగ్ యావరేజ్ కింద ఉందంటే అది మంచిగా బయింగ్ జోన్. అంటే ఈ టైంలో మనకు చాలామంది ఇన్వెస్టర్స్ సెల్ చేస్తున్నారు కాబట్టి ఈ టైంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒకవేళ మన కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఇది మంచి వాల్యూ బయింగ్ జోన్. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్ ఏంటంటే మనకు వీటి గురించి అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న కంపెనీ గురించి మనం అట్లీస్ట్ ఒక యూట్యూబ్లో ఒక 2 to 3 వీడియోస్ చూడాలి. అలా 2 to 3 వీడియోస్ చూస్తే మనకి ఏంటంటే ఆ కంపెనీ గురించి బిజినెస్ ఏం చేస్తుంది, అసలు ఎక్స్పోర్ట్ బిజినెసా, ఇంపోర్ట్ మనకు ట్రేడింగ్ బిజినెసా దాన్ని తెలుస్తుంది. కాబట్టి దానివల్ల మనకు కూడా మంచి డాటా తెలుస్తుంది ఫ్రెండ్స్. అండ్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న కంపెనీ యాన్యువల్ రిపోర్ట్ చదవాలి. యాన్యువల్ రిపోర్ట్ చదివి ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారు అంటే హయ్యర్ మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారు అంటే CFO కానీ లేకుంటే CTO కానీ లేకుంటే CMD కానీ లేకుంటే ఎవరైనా సరే హైయర్ మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారు ఆ కంపెనీ గురించి, అంటే ఆ కంపెనీ బిజినెస్ ఫండమెంటల్స్ గురించి లేకుంటే ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ గురించి ఏం చెప్తున్నారు చూస్తే మనకు ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్.
అండ్ ఎట్ ద సేమ్ టైం అండ్ కంపెనీలో ప్రమోటర్స్ వాళ్ళు హయ్యర్ అథారిటీ రేంజ్లో ఉండి వాళ్ళు శాలరీ ఎంత తీసుకుంటారు. ఒకవేళ వాళ్ళ శాలరీ అనేది కంపెనీ ప్రాఫిట్తోని జస్టిఫైబుల్ కాకుంటే మనము కొంచెం వాళ్ళ ఆ ప్రమోటర్గా ఇంటిగ్రిటీ చెక్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఒకటి చెప్తే ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ప్రమోటర్ ఇంటిగ్రిటీ లేకుంటే మాత్రం ఆ కంపెనీ ఎంత ప్రాఫిట్ వచ్చినా కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎస్ బ్యాంక్ అనేది రాణా కపూర్ సార్ చాలా మిస్టేక్ చేసిండు, మనకు కార్పొరేట్ లోన్ ఇచ్చి వసూలు చేయలేకపోయాడు కాబట్టి ఎస్ బ్యాంక్ అనేది క్రాష్ అయిపోయింది. కాబట్టి ప్రమోటర్ ఇంటిగ్రిటీ అనేది చాలా చాలా ముఖ్యం ఫ్రెండ్స్. అండ్ ఏం ఫ్రెండ్స్ అంటే ఇంకోటి క్రెడిట్ రేటింగ్. క్రెడిట్ రేటింగ్ అంటే మనకు ప్రతి కంపెనీ ఒకవేళ వాళ్ళు ఓపెన్ మార్కెట్ నుంచి లేకుంటే బ్యాంకుల నుంచి కానీ వాళ్ళు క్యాపిటల్ రేజ్ చేయాలంటే ఆ కంపెనీ యొక్క రేటింగ్ అనేది ఇవ్వాలి. అంటే మనకు పర్సనల్గా ఏంటంటే మనకు సిబిల్ స్కోర్ లాగా మనం లోన్ తీసుకోవాలంటే మనకు క్రెడిట్ స్కోర్ ఉంటుంది కదా, అలాంటి సిబిల్ స్కోర్ లాగా వీటికి కూడా క్రెడిట్ రేటింగ్ ఉంటుంది. ఆ రేటింగ్ చూసి బ్యాంకులు కానీ లేకుంటే వేరే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అప్పులు ఇస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు క్రిసిల్ కానీ లేకుంటే ఇక్రా కానీ రేరా కానీ ఆ కంపెనీకి ఏమైనా రిపోర్ట్స్ ఇష్యూ చేస్తే అది ఎన్ఎస్సీలో కానీ లేకుంటే బీఎస్సీలో కానీ అవి ఫైలింగ్ అవుతుంటాయి. కాబట్టి మనం అవి తీసుకొని ఒకసారి చదివితే మనకు కూడా దాని గురించి ఒక కంప్లీట్గా ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి క్రెడిట్ రేటింగ్ రిపోర్ట్స్ కూడా చదివితే మనకు ఒక ఐడియా వస్తుంది, కంపెనీ పైన వ్యూ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఫైనల్గా ఏం ఫ్రెండ్స్ అంటే ఒకవేళ ప్రమోటర్స్ బోర్డు శాలరీ ఎట్లా వేసుకుంటారు వాళ్ళు అది కూడా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ ప్రాఫిట్కు శాలరీకి రిలేషన్ లేకుంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. అండ్ మనకు ఒకవేళ ఈ కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అయ్యాయి అనుకో, ఇలా కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అయితే మనము మన పోర్ట్ఫోలియోలో మనకు అట్లీస్ట్ ఒక 3 to 5% అనేది ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఒకవేళ మోర్ దెన్ 5% అనేది అసలు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవేళ నీ పోర్ట్ఫోలియోలో ఆ కంపెనీ యొక్క బ్యాలెన్స్ వచ్చి ఆ కంపెనీ పడిపోతే నీ పోర్ట్ఫోలియో మొత్తం నెగిటివ్ చేస్తుంది. కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న అమౌంట్ అనేది మనం ఒక 10 పార్ట్స్ విడగొట్టుకొని ప్రతి పడ్డపల్ల ప్రతి కొంత అమౌంట్ అనేది అట్లా 10 times ఇన్వెస్ట్మెంట్ చేసిన మనకు యావరేజ్ ప్రైస్ కిందికి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనము చాలా తక్కువ ప్రైస్లో ఉంటాం కాబట్టి ఒకవేళ మార్కెట్ పుల్ బ్యాక్ అయినప్పుడు మనకి ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మనకు ఇలా కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ అయినప్పుడు మనము కొనుక్కోవాలి ఫ్రెండ్స్. కొనుక్కొని మనము హోల్డ్ చేసుకుంటే యాజ్ పర్ నీ కన్విక్షన్ ప్రకారం నువ్వు షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అనే స్ట్రాటజీ ప్రకారము మనము ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ స్ట్రాటజీ ప్రకారము వాళ్ళు మన ఎగ్జిట్ ప్రైస్ అని తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ కంపెనీకి ఎగ్జిట్ ప్రైస్ అని తెలిసి ఉండాలి. 3 years తర్వాత అమ్మాలనుకున్నా, 4 years తర్వాత అమ్మాలనుకున్నా, లేకుంటే 1 year తర్వాత అమ్మాలనుకున్నా దాని ఎగ్జిట్ ప్రైస్ స్ట్రాటజీ తెలియకుంటే మీరు మార్కెట్ పెరుగుతున్నప్పుడు మీరు ఇంకా పెరుగుతుంది అనుకుంటారు. అలాంటప్పుడు ఆ మార్కెట్ పెరుగుతున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండి మన స్ట్రాటజీ ప్రకారం ప్రైస్ వచ్చిందా, నీ స్ట్రాటజీ ప్రకారం ప్రైస్ వస్తే అమ్మేసుకో, అంతే తప్ప నువ్వు మార్కెట్లో న్యూస్ అనేది వినొద్దు ఫ్రెండ్స్. అండ్ ఫైనల్ నా కన్క్లూజన్ ఫ్రెండ్స్ అంటే నేను ఇప్పుడు ఒక చిన్న గ్రాఫ్ చెప్తాను. ఈ గ్రాఫ్ చెప్తే మీకు ఏంటంటే ఈ గ్రాఫ్ చూస్తే ఒక ఐడియా వస్తుంది మనం ఎలా చేయాలనేది. ఓకేనా ఫ్రెండ్స్, మనం టైము ప్లస్ షేర్ ప్రైస్ ఫ్రెండ్స్, షేర్ ప్రైస్ లేకుంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అండ్ 200-day మూవింగ్ యావరేజ్ ఏంటంటే మనకు షేర్ ప్రైస్ అనేది ర్యాండమ్గా మూవ్మెంట్ అవుతుంటుంది షేర్ ప్రైస్. అండ్ ఈ మూవింగ్ యావరేజ్ అనేది 200-day మూవింగ్ యావరేజ్ అనేది ఒక స్మూత్ కర్వ్ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి అంటే మన మీడియన్ పిఈ అంటే కంపెనీ యొక్క మీడియన్ పిఈ అనేది డ్రా చేశాను ఫ్రెండ్స్. ఏంటంటే ఇవన్నీ మనం మీడియం పిఈ కింద ఉండాలి మనం కొనే ప్రైస్, అండ్ అట్ ద సేమ్ టైము 200-day మూవింగ్ యావరేజ్ కింద ఉండాలి. ఓకేనా, ఈ 2 కండిషన్స్ ఫుల్ఫిల్ అయ్యి అండ్ అట్ ద సేమ్ టైం ఈ పైన చెప్పిన కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలి ఫ్రెండ్స్. ఈ పైన చెప్పిన కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ అయితే మనము స్టాగర్డ్ వేలో మనం మెల్లమెల్లగా అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ అక్యుములేషన్ అనేది ఇలాంటి కండిషన్ రావాలంటే ఓన్లీ బేర్ మార్కెట్ అంటే మార్కెట్ క్రాష్ అప్పుడే వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మనకు నేను చెప్పిన చెక్ లిస్ట్ పాయింట్స్ అని మీరు ఒకసారి 2 సార్లు మళ్ళీ నా వీడియో చూస్తే మీకు కంప్లీట్గా ఐడియా వస్తుంది. ఇలా చేయడం వల్ల మీరు లాంగ్ టర్మ్లో వెళ్తాన్ని క్రెడిట్ స్కోర్ ఫ్రెండ్స్. కాబట్టి 200-day మూవింగ్ యావరేజ్ కింద ఉండాలి, మీడియం పిఈ కింద ఉండాలి, అండ్ దాని సేల్స్ కానీ లేకుంటే ప్రాఫిట్ కానీ పెరుగుతుండాలి, అండ్ ప్రమోటర్స్ అనేది చాలా మంచిగా ఉండాలి. అలా అయినప్పుడు మనం అందులో ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్లో మనం వెల్త్ క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇంతవరకు మీరు వీడియో చూసినట్లయితే అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ నా వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ కాన్సెప్ట్ మీకు మంచిగా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ప్రతి వారము ఇలాంటి ఫైనాన్షియల్ అవేర్నెస్ వీడియో కానీ లేకుంటే మెంటల్ మోడలింగ్ కానీ లేకుంటే ఇన్వెస్ట్మెంట్ గురించి అని ఒక వీడియో రిలీజ్ చేశాను ఫ్రెండ్స్. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీరు ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్లో మీరు వేరే వాళ్ళు చెప్పే స్టోరీలు వినకుండా మీరు ఒక లాజికల్గా థింక్ చేసి ఒక ఇంటెలిజెంట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మిగతా వాళ్ళకంటే నువ్వు కొంచెం స్మార్ట్గా ఉంటావు కాబట్టి నీకు డాటా తెలుసు కాబట్టి నువ్వు వేరే వాళ్ళకంటే నువ్వు ఎక్కువ వెళ్తానే క్రియేట్ చేస్తావు ఫ్రెండ్స్.
కాబట్టి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం.